తెలంగాణ ఆవిర్భావ సంబరాలకు సర్వం సిద్ధమైంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో కాసేపట్లో ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో కూడా మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త పథకాలు కార్యక్రమాలను ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది. అలాగే పలు ప్రభుత్వ కార్యక్రమాలు సైతం శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ ఓపెన్ టాప్ జీపులో కవాతును పరిశీలిస్తారు. డీజీపీ, పరేడ్ కమాండర్ ముఖ్యమంత్రితో పాటు వెళ్తారు. వేడుకల్లో భాగంగా కంటిజెంట్ల ద్వారా మార్చ్ ఫాస్ట్ చేస్తారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం 9 మంది ప్రముఖులు, కుటుంబ సభ్యులకు నగదు పురస్కారం ప్రదానం చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే అవతరణ వేడుకలకు స్పెషల్ గెస్టులు వస్తున్నారు. జపాన్లోని కిటాక్యూషు సిటీ మేయర్ కజుహిసా టకీజీ ప్రతినిధి బృందం వేడుకలకు హాజరు కానుంది. తెలంగాణ ఆవిర్భావ సంబరాలకు సర్వం సిద్ధమైంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో గ్రాండ్ గా కాసేపట్లో ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో కూడా మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త పథకాలు కార్యక్రమాలను ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది.